ఒకటి ఇవాళ అర్చకులకి ఇస్తున్నటువంటి జీతాలు ఎంత? పెద్ద పెద్ద దేవాలయాల్లో జీతాలు బాగానే వస్తున్నాయి. కానీ ఒరిజినల్‌గా వాళ్ళకేంటి? మిరాసీ వ్యవస్థ ఉండేది ఇదివరకు. అంటే అర్చకుడి బిడ్డలకి అవకాశం. ఇప్పుడు అది ఉందా? లేదు. అది వదులుకుంటేనే ఈ ఉద్యోగాలు ఇచ్చారు. పెద్ద పెద్ద దేవాలయాల్లో అది వదులుకుంటేనే ఇచ్చారు. ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి. నెంబర్ 1. నెంబర్ 2, భూములు ఎక్కువ ఉంటాయి, ఆస్తులు ఎక్కువ ఉంటాయి, కానీ రోజువారీ సంపాదన ఉండదు. అలాంటి ఆలయాలు బోలెడు. వాటిట్లలో ఉన్న అర్చకులకి ఎంత ఇస్తున్నారు, ప్లస్ వీళ్ళకి కలిపి ఎంత ఇస్తున్నారు? అర్చకుడికి 5,000 రూపాయలు, దూపదీప నైవేద్యాలకి దీనికి ఒక 3,000 రూపాయలు. అది ఎక్కడి నుంచి ఇస్తున్నారు? దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి. అదే సందర్భంలో క్రైస్తవులకు సంబంధించి 5,000, 8,000 ఈ అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తున్నారు అంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి. అదే వేద పండితులకు వచ్చేటప్పటికి ఎంత ఇస్తున్నారు అంటే 3,000 రూపాయలు. ఓవరాల్గా హిందువులు ఉండేటటువంటి, అంటే ఇంకోటి వీళ్ళకి ఎంతమందికి ఇస్తున్నారు? 8,000 మందికి ఇస్తున్నారు పాస్టర్లకి. 8,000 మందికి వచ్చేటప్పటికి 5,000 రూపాయలు చొప్పున ఇస్తుంటే 30 కోట్ల రూపాయల దాకా మొన్న రిలీజ్ చేస్తే 550 మంది వేద పండితులే 3,000 రూపాయలు. ఇదంతా ప్రభుత్వపు లెక్కలు తీసేద్దాం. మనకి అర్చకులు ఎంతమంది మిగులుతున్నారు, నెక్స్ట్ అసలు అర్చకత్వలో ఉండటానికి ఎంతమంది సిద్ధపడతారు, పౌరోహిత్యం చేయడానికి ఎంతమంది సిద్ధపడతారు ఈ పరిస్థితుల్లో. అదే సందర్భంలో ఆలయాల నిర్వహణ ఎట్లాగా? ఇప్పటికే అనేక ప్రాంతాల్లోని ఆలయాలకు అర్చకులు లేని పరిస్థితి, దళిత బడుగు బలహీన వర్గాల్లో కూడా లేని పరిస్థితి. ఎక్కడికి పోతున్నాం మనం? అర్థం కావట్లేదు.